హాయ్! ఎవరైనా జామ్ ట్రై చేసారా ఇంట్లో? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బావుంటుందండి. బయట మనం తీసుకునే దానికన్నా ఇంక ఇది మంచిది కదా! మనం ఇంట్లోనే చేసుకుంటే. నేనైతే నేరేడు పళ్ళతో చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంటెదురుగా మాకు పెద్ద చెట్టు ఉంటదండి. సరే కాయలున్నాయి కదా! ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ప్రాసెస్ కూడా చాలా తేలికండి. వేడి నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ ఉంటేనే చూడండి పర్పుల్ కలర్‌లో ఎంత బాగా కుక్ అయిపోయినాయో. 5 మినిట్సే పట్టిద్దండి. కానీ అవి చల్లారటానికి కొంత టైం పట్టింది. నేను పక్కకు పెట్టి ఈలోపు వంట చేసేద్దాంలే అని చెప్పి వంట పెట్టేశానండి. ఓ పక్కన అన్నం పెట్టేశాను. ఓ పక్కన బెండకాయలు కోసి పెట్టుకున్నాను. మా పాప ఫేవరెట్ కర్రీ అండి బెండకాయ ఇగురు. ఓ పక్కన అది రెడీ చేసేసి వేస్ట్ అయితే పడేయనండి. నాకు పైన చెట్లున్నాయి. ఒక రోజల్లా స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే వేసేస్తా చెట్లకి. ఈలోపు వడగడదామని నేను ఈ మెష్‌లో వేశాను గానండి, వేడిగుందండి. సరే పక్కన పెట్టేసి ఈలోపు మా అబ్బాయి పప్పు అడిగాడు ముద్దపప్పు. సరే ముద్దపప్పు నెయ్యేసుకొని తింటానన్నాడని పప్పు కూడా పెట్టేశాను పొయ్యి మీద. అది కూడా అయిపోయింది. ఈలోపు ఈ జ్యూస్ కూడా ఇంక నేను పొయ్యి మీద పెట్టేశానండి. అయితే బెండకాయ ఇంకా రెడీ అయిపోయింది. అది కూడా పెట్టేసి బెల్లం ఏసేసానండి కుక్ అవుతున్నప్పుడు. అయితే ఒక డౌట్ ఏంటంటే అడుగంటిద్దా ఏంటి అని. అడుగంటడం లాంటిది ఏమీ లేదండి. చక్కగా అయిపోతుంది. కాకపోతే కొద్దిగా ఒక పావుగంటైనా పట్టిందండి నాకు. కొద్దిసేపు పెద్దొత్తిలో పెట్టాను హై ఫ్లేమ్‌లో. ఈలోపు పిల్లలు అన్నం అన్నారని చెప్పి అన్నం పెట్టేసా. వేడిగా ఉన్నప్పుడే నెయ్యేసుకుంటే బావుంటదని అన్నం పెట్టేశాను. ఇహ ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి మా ఫ్రెండ్ ఇచ్చిందండి. చాలా చేసింది. ఇహ నెయ్యి వేసేసి 2 మిరపకాయలేసానండి. అయితే బెండకాయ వద్దన్నాడు. లేదు తినాల్సిందే అని చెప్పి బెండకాయ పెట్టాను. మా అమ్మాయికి ఇష్టం గాని మా అబ్బాయికి ఇష్టం ఉండదు బెండకాయ. అయినా తినాల్సిందే అని వేశాను. ఈలోపు జామ్ గూడా దగ్గరికయిపోయిందండి. అసలు ఇంకొద్దిసేపయితే ఇంకా గట్టిగా అయిపోయేదేమో నాకు తెలిసి. నేను కరెక్ట్‌గా కట్టేసాను పొయ్యి ఎళ్లి. కరెక్ట్‌గా సరిపోయింది. చాలా బాగొచ్చింది. అయితే సరే ఒకటి ట్రై చేద్దాము. అసలు ఎట్లా వచ్చిందా ఏంటి అని చెప్పి ఒక బ్రెడ్ మీద వేసి పిల్లలకి ఇద్దాంలే అని చెప్పేసేసి అప్లై చేశాను. అయితే ఫస్ట్ టైం కదా! ఎక్కువ ఏస్తే మళ్ళీ ఆళ్ళకి నచ్చిద్దో నచ్చదోనని కొద్దిగే వేశాను. వేసి ట్రై చేయడానికైతే ఇచ్చాను. కట్ చేసినాక చూస్తే బానే ఉంది. కాకపోతే నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కొద్దిగా ఎక్కువేయాలి జాము. నేను తక్కువేశాను జాము. అయితే ఫస్ట్ మా అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చాను. అసలేం చెప్పిద్దా అని. అయితే మా అమ్మాయి తిని ఏమనుకుందేమో వీడియో తీస్తున్నానని ఓ చిన్న బైట్ తినేసి బావుంది, బావుంది. సూపర్, సూపర్ అంది. ఇది కరెక్ట్ కాదు. మా అబ్బాయి అయితే కరెక్ట్‌గా చెప్తాడని మా అబ్బాయి దగ్గరికెళ్ళాను. మా అబ్బాయి చూసి కూడా మా అబ్బాయి కూడా ఫస్టు తిన్నాడు. తిని నవ్వుతున్నాడు. ఏంట్రా చెప్పు అంటే, బావుంది, బావుంది అన్నాడు. సరిగ్గా చెప్పరా పర్వాలేదు చెప్పు అనేసంటే కొద్దిసేపు తిన్న తర్వాత బాగా పిల్లోడు మా అబ్బాయి ఏదైనా గానీ తిన్న తర్వాత ఆలోచించుకొని చెప్తాడు కొద్దిసేపు. అలా ఆలోచించుకున్నాక బావుంది. కాకపోతే జామ్ తగ్గింది. జామ్ కొద్దిగా ఎయ్యాలన్నాడు. ఫైనల్‌గా అయితే జామ్ ప్రిపేర్ చేశానండి. చాలా బాగొచ్చింది. టేస్ట్ కూడా బావుందండి.